ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఆర్డీఓ బాలకృష్ణ పరిశీలించారు. ఈ మంటల్లో కుల ఆస్తి ధృవీకరణ మోటివేషన్ పత్రాలు తగలబడ్డాయని చెప్పారు. తహసీల్దార్ కార్యాలయం ఉన్న ప్రథమ రికార్డు రూమ్కి ఎలాంటి మంటలు వ్యాపించలేదని ఆర్డీఓ బాలకృష్ణ వెల్లడించారు. ఈ ప్రమాదంపై కంచికజర్ల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం కంచిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఒక గదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందండి. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించి ఒక 30 నిమిషాల్లో మంటలను ఆర్పివేయడం జరిగింది. ఈ మంటలు ఒక తహసీల్దార్ కార్యాలయంలో ఒక గదిలో మాత్రమే సంభవించినాయి. ప్రస్తుతానికి కారణాలు తెలియాల్సి ఉంది, దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు, అలాగే ఫైర్ వాళ్ళు, అలాగే శాఖాపరమైన దర్యాప్తు నిర్వహిస్తాము. గమనించింది ఏంటంటే ప్రస్తుతానికి కొన్ని గతంలో ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, రకరకాల సర్టిఫికేట్స్, అలాగే కొన్ని ఓల్డ్ మ్యూటేషన్ ఫైల్స్ కొన్ని తీవ్రంగా, కొన్ని పాక్షికంగా తగలబడినట్టు గమనించడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు పక్కనే ఉన్న మెయిన్ రికార్డ్ రూమ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రధానమైన రికార్డుకి అయితే ఎటువంటి నష్టం జరగలేదు. ఓల్డ్ సర్టిఫికేట్స్ అండ్ ఓల్డ్ మ్యూటేషన్ ఫైల్స్కి కొంత నష్టం. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఫైర్ అయినది మెయిన్ ఇంపార్టెంట్ రికార్డ్ రూమ్ అయితే కాదు, పక్కన ఉన్న చిన్న రికార్డ్ రూమే. దాంట్లో అయితే ఓల్డ్ ఫైల్స్, మ్యూటేషన్స్ క్లెయిమ్స్ కానీ, ఇంకా కాస్ట్ సర్టిఫికేట్ క్లెయిమ్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ క్లెయిమ్స్, ఓల్డ్ పట్టాదార్ పాస్బుక్స్, అవి అన్నీ కూడా ఓసీ కాపీలే పెట్టారు. ఎలక్షన్ క్లెయిమ్స్ 14-16 ఆ సంవత్సరంలో ఉన్నవి. యాక్చువల్గా అది మనం ఆల్రెడీ వీళ్ళు డిస్పోజ్ చేయాల్సిన ఫైల్సే, అది మనం ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. 10 years అయిన తర్వాత అది అంత కూడా డిస్పోజ్ చేయాల్సిన ఫైల్సే దాంట్లో ఉన్నాయి. మెయిన్ ఫైల్స్ మన ఆర్ఎస్ఆర్ కాపీ కానీ, ఇంకా ఎఫ్ఎంబీస్ కానీ, ఇప్పుడు జరుగుతున్న అడంగల్స్ కానీ, అవి ఏమీ మనకి ఏం కాలేదు. అది అంతా బాగానే ఉన్నాయి, మీరు అందరూ కూడా చూశారు, నేను కూడా లోపల కూడా వెళ్ళి చూశాను. సో దీనికి రీజన్స్ మనం చూస్తే, ఒకటి అక్కడ ఎలక్ట్రికల్ లైన్ అంటే వైర్ కొంచెం కారిపోయినట్టు ఉంది. ఫైర్ మేబీ షార్ట్ సర్క్యూట్ ఉండొచ్చు. ఇప్పుడే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. వన్స్ దే కమ్ అండ్ విజిట్ అప్పుడే మనకి తెలుస్తుంది అది ఎలక్ట్రికల్ వల్ల అయిందా లేకపోతే ఏంటని. అండ్ మనకి బయట కూడా ఈ పక్కన ఒక బ్యాంక్ ఉంది, దాంట్లో వాచ్మెన్ ఏమో ఫైర్ పెట్టాడు, ఎక్కువ చలికాలం ఉంది కాబట్టి. సో దానివల్ల కూడా ఉండొచ్చు అనుకుంటున్నాము, కానీ ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. మోస్ట్లీ ఐ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ ఓన్లీ. అక్కడ లైన్ కూడా కొంచెం కారిపోయినట్టు ఉంది. డీటెయిల్డ్గా ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేపిస్తున్నాము. ఇంకా రాజాసాబ్